నువ్వు చెప్పబోయి కదేంటి గురువా? నాయనా శిష్య, చెప్పు గురువా. కౌరవ పాండవ యుద్ధము కాదు, తందనా తానే తందనా, కాశీ మచిలీ కథ అసలే కాదు, తందనా తానే తందనా, అది కాదు ఇది కాదు ఏది కాదు, ఎల్లకి పొండయ్యో తందనా తందనే దేవనందనానా. ఆని ఎందుకు రాని కళ్ళు తొందర? ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదురా శిష్య. గురువా, ఏం శిష్య? నాకు అనుమానం గురువా. కథ మొదలు పెట్టకుండా ఏం అనుమానం నాయనా? ఇంతకీ ఇవాంటి కదేంటి గురువా? వినబోదు వివరమెందుకు రా శిష్య, ఇది మన కథే, మన మాతృభాష కథరా. మాతృభాష ఏమది గురువా? రాయలు వారు పొగడిన భాష, తందనా తానే తందనా, కోట్ల మంది మాట్లాడే భాష, తందనా తానే తందనా, దేశ భాషలందు తెలుగు లెస్స అని అందరు రంగులండాయ్, తందనా తందనే దేవనందనానా. తరిగిన చంకరిత. గురువా, శిష్య, నాకు ఒక సందేహం. మళ్ళీ ఏంటి శిష్య? ఇందాకటి నుంచి మాతృభాష మాతృభాష అంటున్నావు కదా, పితృభాష అనరా గురు? ఓ అదా శిష్య. నేను చెప్తాను, నీకెందుకు శ్రమ? చెప్పు శిష్య. ఏమీ లేదురా, మన ఇళ్లలో నాన్నలకి నోరు ఉండదు, అంత అన్నలే రాజ్యం, అందుకే మాతృభాష అంటారు, పితృభాష అనరు, అంతేనా గురు? అరే తెలిస్తే చెప్పాలిరా, తెలియకపోతే చెప్పకూడదు. మాతృభాష అంటే మనం ముందుగా చూసేది వినేది అమ్మనే కదా, మనకి అన్ని మొదట నేర్పేది అమ్మనే కదా. ఆ అమ్మ మనతో మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, ఆ భాష తెలుగు, అందుకే మాతృభాష అంటారు. ఓహో, మరి కథ మొదలు పెట్టు గురువా. వినరా మనకి తెలుగు కుమార, విజయము మనదేరా, తెలుగు కుమార విజయము మనదేరా. హై జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము, జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదురా, మరి తెలుగు వాళ్ళు గర్వించే చక్కని తెలుగు భాష కథరా. అరే తెలుగు తల్లి గర్వించే చక్కని తెలుగు భాష కథరా. తరిగిన చందరిత. సిరి సంపదలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ నుంచి కిషోర్, రాయలసీమ నుంచి రహీం, తెలంగాణ నుంచి థామస్, వీళ్ళు ముగ్గురికి తెలుగు అంటే చాలా మక్కువరా. ఎందుకా? నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏది నీకు తెలిసిన ఒక ఇంగ్లీష్ పద్యం చెప్పు. Johnny, Johnny, yes papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. ఓహో, చాలా బాగా చెప్పావురా శిష్య. అందరూ ఒకసారి మా వాడికి భలా భలే చెప్పట్లు కొట్టండి. ఇప్పుడు శిష్య ఆ రాయికి అర్థం చెప్పు. ఏముంది గురువా, పిల్లని చక్కెర తింటున్నావా బద్దం తింటున్నావా అని అదుకుతున్నాడు, తందానా దేవనందనానా. భలే ఇది నేర్చుకుని మనం సాధిస్తావారా? ఏమో మరి శిష్య. గురువా, ఏదైనా ఒక తెలుగు పద్యం చెప్పరా. పట్టు పట్టు రాదు, పట్టు విడువరాదు, పట్టనేమి బిగియ పట్టవలయు, పట్టి విచ్చుకున్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఆహా శిష్య, చూసావా అడగకుండా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు చెప్పరా అర్థం ఏమిటో. ఏదైనా పని మొదలు పెట్టనే కూడదు, దాని చివరి దాకా అయ్యే వరకు వదిలిపెట్టకూడదు, అలా వదిలిపెట్టే కన్నా చావడం మేలు అని గురువా. చూసావా శిష్య, అంత జీవిత సత్యం ఉందో మన పద్యంలో. తర్వాత ముగ్గురు ఏం చేశారు గురువా? జీవితం కోసం తెలుగు నేర్చుకొని నాయకులయ్యారు, పొట్ట కూటిగా ఊని వదిలి దేశం తిరిగారు, తెలుగు వాడికి గుర్తింపు లేదని గుండెల్లో కుమిలారు, తెలుగు భాషపై ఇష్టం మాత్రం నిండుగా నిలిపారు. తరిగిన చందరిత. ఇది ఇలా ఉండగా మన రాష్ట్రం
వాడికి ప్రపంచమే హద్దువని ఆ గూడుని వదిలి రెక్కలు కట్టుకొని అమెరికా వచ్చి వాలారు. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయము మనదేరా. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయం మనదేరా. హై జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. జయ జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. ఆ ముగ్గురు మిత్రులు కాలిఫోర్నియా లాంటి ఊరిలో మంచి ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని హాయిగా ఉన్నారు. పిల్ల పాపలు పుట్టగా ఎంతో ప్రేమగా పెంచారు. మూడో ఏటికి తెలుగు నేర్పగా ముచ్చట పడ్డారు. బలగా బలపం తెచ్చిరి, ఓ నామాలు దిద్దించిరి. చందమామ రావే నేర్పిరి, అమ్మమ్మతో మాట కలిపిరి. మేలబలారు తమ్ముడా, మేలబలారు తందాన, మేలబలారు తమ్ముడా, మేలబలారు తందాన. తగదయ్యకు తంచరథా. ఇలా అంతా సంతోషంగా జరుగుతుండగా మరి కాలం అలాగే ఉండదు కదా గురువా. అమెరికాలో పిల్లల్ని బడిలో చేర్పించాలి కదా. ఏమైంది గురువా? మాంటిసరిలో చేర్పించాక రాగం మార్చారు. అయ్యో పిల్లలు రాగం మార్చారు. అమ్మా నాన్న అనడమ్మాని మమ్మీ డాడీలన్నారు, మామను అంకుల్ అన్నారు. చందమామ రావే పాటని వదిలి ట్వింకిల్ అన్నారు, లిటిల్ స్టార్ అన్నారు. ఆ వీర తెలుగు అభిమానులు కాస్త తల పట్టుకున్నారు. తరిగిన జంతరిథా. మరి అంతేనా గురువా? ఇక ఆ పిల్లలు తెలుగు నేర్చుకోలేదా? ఏమైందా తర్వాత? మరి మన కిషోర్, రహీం, థామస్ బతుకు తెరువు కోసం, పరభాష తీరైన బతుకు కోసం మాతృభాషను గట్టిగా నమ్మేవాళ్ళు కదా. అవును శిష్య. మరి గురువా, నాకు అనుమానం, ఇంత బాగా తెలుగు నేర్చుకునే వాళ్ళే వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పలేకపోతే మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? ఇక ఆ పిల్లలకి పుట్టే పిల్లలు మాట ఏంటి? ఇదే సందేహం వాళ్ళకి కూడా వచ్చిందిరా శిష్య. ఇందాకే పట్టు పట్టరాదు అని పద్యం చెప్పావు కదరా, దానిని అంతటితో వదలలేదు. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయము మనదేరా. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయం మనదేరా. హై జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. వాళ్ళందరూ తమలాంటి తెలుగు వారితో కలిసి ఏదైనా చేయాలని పంతం పూనారు. సిలికానాంధ్ర మార్గంగా 10 మందిని కలిపారు. తెలుగు భాషను సంపూర్ణంగా నేర్పక తలచారు. రంగు రంగుల వాచకాలని తయారు చేశారు. 4 ఏళ్ళకే బాల్బడిలో 6 ఏళ్ళ వాళ్ళకి ప్రవేశం పెట్టి ప్రసూన ప్రకాశం ప్రమోదం దాటి ప్రవాసంలో మెరుగులు దిద్ది అంచెలంచెలుగా తెలుగు నేర్పి మనబడి పెట్టారు. తెలుగు తల్లికి అమెరికాలో పెద్ద గుడియే కట్టారు. హై దేశమంతటా మనబడులు పెట్టి తెలుగు వెలుగుని పంచారు. తెలుగు తెలుగు భాష కలరా. తెలుగు భాష కలరా. సిలికానాంధ్ర మధువ మనిషి మనబడగదరా. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయం మనదేరా. వినరా అమెరికా తెలుగు కుమారా, విజయం మనదేరా. హై జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. జయము జయము మన తెలుగు తల్లికి, జయము దిగ్విజయము. తెలుగు తల్లి మనబడి కథరా. తడిగిన తగజంతా. ఇంత అద్భుతంగా అనన్య సామాన్యంగా
10 ఏళ్లు కూడా లేని ఒక పిల్ల 10 నిమిషాల కార్యక్రమాన్ని ధారణ చేసి అంత అద్భుతంగా ఈ వేదిక మీద ప్రదర్శించగలగడానికి కారణం మనబడి. సిలికాన్ ఆంధ్ర మనబడిలో మీరు మీ పిల్లల్ని చేర్పించకపోతే ఏం నష్టపోతున్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలండి. దురదృష్టవశాత్తు వీళ్ళకి పక్కన ఒక తబలా వాయిద్యం ఏర్పాటు చేసాము. ఆ తబలా సమయానికి రాలేకపోయింది. ఈ పాప నేహా మువ్వల, ఈశాన్ కొల్లిపోర, శ్రీచరణ్ పామిరెడ్డి. మా బుర్ర కథని ఇంత అద్భుతంగా చేయించిన వారు మా శ్రీధర్ కోమటిరెడ్డి గారు.